హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో ఏప్రిల్ 26 శుక్రవారం 2024 మీకు ఏ విధంగా ఉండబోతుంది, అసలు మీకు ఎట్లాంటి మార్పులు మీ లైఫ్లో చోటు చేసుకోబోతున్నాయి, ఎట్లాంటి చేంజెస్ ఉండబోతున్నాయి, మీకు యూనివర్స్ నుంచి అసలు ఎట్లాంటి మెసేజ్ రాబోతుంది అనేదైతే మనం ఈ రీడింగ్లో తెలుసుకుందాం గైస్. చూసేద్దాం యూనివర్స్ మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, అసలు ఎట్లా ఉంటుంది మీ లైఫ్ స్టైల్ ఈరోజు అనేది అయితే చూద్దాం. ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో, ఎవరైతే మీ యొక్క సోల్మేట్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఏ విధంగా ఉండబోతున్నారు ఈరోజు, వాళ్ళ నుంచి మీకు ఎట్లాంటి డెసిషన్స్ రాబోతున్నాయి అనేది మొత్తం ఈ రీడింగ్లో తెలుసుకుందాం గైస్. ఇదైతే జనరల్ రీడ్. సో మీకు కనుక రెజొనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి, అదర్వైజ్ నో ప్రాబ్లం. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అయితే అందించండి గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. చూసేద్దాం ఇప్పుడు మీకు యూనివర్స్ నుంచి ఎట్లాంటి మెసేజ్ వస్తుంది, ఈ రీడింగ్ మీకు ఏం చెప్తుంది చూసేద్దాం గైస్. ఈరోజు మీకు రీడింగ్ ఏమైతే రిప్రజెంట్ చేస్తుంది, యూనివర్స్ నుంచి మీకు ఎట్లాంటి మెసేజ్ వస్తుంది అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. సో చూద్దాం మీకు యూనివర్స్ నుంచి ఏం మెసేజ్ రాబోతుంది గైస్. ఇక్కడైతే మీరు బిలీవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు బిలీవ్ చేయండి, మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారు దాన్ని యూనివర్స్కి అయితే మీరు కన్వే చేయండి గైస్. తప్పకుండా యూనివర్స్ మీకు ఒక చక్కటి మెసేజ్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చూద్దాం ఇప్పుడు మీ రీడింగ్లో మీకు ఏం తెలుస్తుంది అనేది. రీడింగ్ మీకు ఎట్లా ఉన్నది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. తప్పకుండా మీకు యూజ్ అవుతుందా లేదా అనేది నేను కూడా తెలుసుకుంటాను. ఇక్కడైతే మీకు ఈ రీడింగ్లో 3 of Wands, Ace of Wands, 7 of Swords, 5 of Pentacles. సో ఇక్కడ మీ రీడింగ్ మీకు ఈరోజు ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, మీరు 3 of Wands అసలు ఏంటంటే మీకు గైస్ ఈరోజు మీరు ఒక స్వేచ్ఛగా సాహసంతో, అంటే ఏదైనా సాధించాలి అని ఒక ఆలోచనతో మీరు ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తారు. మీ లైఫ్ జర్నీని అయితే ఈరోజు కొనసాగిస్తారు. ఎవరైతే ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలి అనుకుంటున్నారో, ఎవరైతే అంటే స్టడీస్ పరంగా కానీ మీ జాబ్ రిలేటెడ్గా కానీ మీకు ఫారెన్ వెళ్ళాలి అనే ఆలోచన ఎవరికైతే ఉందో వాళ్ళు ఈరోజు సక్సెస్ని అయితే సాధిస్తారు. అంటే ఇక్కడ మీకు రిప్రజెంట్ అవుతుంది మీరు విదేశీ భూమి మీద మీ కాలు మోపబోతున్నారు అనేది. కష్టపడి పని చేయడం, విజయాన్ని సాధించడం, మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో దానికోసం ఒక మంచి పరిస్థితులను మీరు ఎంపిక చేసుకోవటం, ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా మీకు ఇక్కడ రిప్రజెంట్ అవుతున్నాయి గైస్. మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే సంతోషంతో ఉంటారు, ఫలితం కూడా మీకు హ్యాపీ మూమెంట్స్తో ఉన్న ఫలితమే మీకు రాబోతుంది అనేది కూడా మీకు తెలుస్తుంది. ఇది ఒక దూరదృష్టితో చూడాల్సిన విషయం. అంటే ఈ రోజు ఇప్పుడే జరిగిపోతుందని కాదు, మీకు ఫ్యూచర్లో జరగబోయేదానికి సంబంధించిన విషయాలన్నిటికీ కూడా మీరు ఈరోజు ప్లానింగ్ వేసుకోవాలనుకుంటారు. అంటే అది కెరియర్ పరంగా కానీ, జాబ్ రిలేటెడ్గా కానీ, లేకపోతే మీ ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా కానీ, ఏదైనా సరే మీరు ఫ్యూచర్కి సంబంధించి ఇప్పుడు మనం అనుకున్నాం ఫారెన్ ట్రిప్స్ ఎవరైనా వెళ్ళాలి అనుకున్నాం, ఫారెన్ ఎడ్యుకేషన్కి కానీ, ఫారెన్ జాబ్స్కి కానీ ఇట్లా వెళ్ళాలి అంటే అది ఒకే రోజులో అయిపోదు కదా. దానికోసం మీరు ఆ విధంగా మీరు ఒక స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళటం, ఇట్లాంటివి అయితే మీరు ఈరోజు చేయగలుగుతారు. చేయడమే కాకుండా దానికి సంబంధించిన ఫలితాన్ని కూడా మీరు పొందగలుగుతారు. మీరు ఎక్కువగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీ మీద మీకు ఒక నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో మీరు ఏదైతే చేస్తున్నారో మీరు ధైర్యవంతంగా ఉండండి. మీకు యూనివర్స్ నుంచి చక్కటి మెసేజ్ వచ్చింది, అంతేకాకుండా యూనివర్స్ నుంచి మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ లభిస్తుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. నెక్స్ట్ ఏస్ ఆఫ్ వాండ్స్ మీకేమి తెలియచేస్తుందంటే, మీరు కొన్ని శుభవార్తలు అయితే వినగలుగుతారు. అంటే ఈరోజు కొన్ని ఏదైనా ఒక మంచి విషయాలకు సంబంధించిన విషయాలను వినటం కానీ, కొత్తగా ఏదైనా ప్రారంభించాలి అని మీ ఆలోచనలు ఉంటే అవి ప్రారంభించడానికి మీరు ఆ దిశగా వెళ్ళటం కానీ, దానికోసం ఒక చర్య తీసుకోవటం కానీ, ఇట్లాంటివి. మళ్ళీ అదే కాకుండా మీరు శారీరకంగా అంటే మీరు ఒక ప్రిపేర్డ్గా ఉంటారు. ఏదైనా చెయ్యాలి, మీరు ఏదైతే ఉందో చెయ్యాలి అనే ఆలోచన ఉందో దానికోసం ఒక ప్రిపేర్డ్గా ఉండడం మీకు ఇక్కడ సూచిస్తుంది. కొత్తగా చొరవ మరియు కొత్త అభిరుచి, ఉత్సాహం మీకు ఏంటంటే అట్లాంటివి ఉంటాయన్నమాట మీ బాడీలో. అంటే ఎట్లాంటి కష్టాన్నైనా మేము పర్వాలేదు పక్కకు పెట్టేస్తారు ఈరోజు. మైండ్ నిండా ఒక
పాజిటివ్ థాట్ ఉంటుంది, ఏదో ఒకటి సాధించాలి అనే ఆలోచన ఉంటుంది. దానితో మీరు ముందుకు వెళ్తారు. ఒక గేమ్లో ఎంటర్ అయినట్టు ఫీల్ అయితే మీకు ఈరోజు ఉంటుంది అనేదైతే ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో మీరు ఇట్లా ఉండడానికి యూనివర్స్ కూడా మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. చూద్దాం ఒక్కొక్క రోజు మనకి ఎలా ఉంటుందంటే, ఎంత కష్టపడినా అనుకోకుండా మనం ఎంత ఆలోచించకపోయినా సరే మైండ్లోకి నిరుత్సాహం లేకపోతే బాధ అని వచ్చేస్తుంటే, అట్లా ఈరోజు మీకు ఎలా ఉంటుందంటే చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈరోజు మొత్తం అంతా మీకు హ్యాపీగా అనిపిస్తుంది. ఏం జరిగినా సరే పర్వాలేదు, మేమైతే ఏదైనా అనుకున్నామంటే అది సాధిస్తాము అన్నట్లు మీ ఆలోచన ఉంటుంది. ఆ విధంగా యూనివర్స్ ఈరోజు మీకు అన్నీ మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని అలా అరేంజ్ చేస్తుంది. అంతేకాకుండా యూనివర్స్ నుంచి మీకు ఒక చక్కటి సపోర్ట్ లభిస్తుంది. ఒక నూతన ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నింటిలో ఒక ఎంజాయ్మెంట్తో మీరు చేయగలుగుతారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. ఎవరైతే ఇంకా ఒక ఫ్యామిలీని మనం బిల్డ్ చేసుకోవాలి, మనం పిల్లల్ని కనాలి, ఇట్లా ఎవరికైతే ఆలోచనలు ఉన్నాయో ఆ రకంగా కూడా మీరు ఒక ఆలోచనని స్టెప్లో తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇంకా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి కూడా మీ లైఫ్లో చోటు చేసుకుంటాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం మీరు ట్రై చేస్తున్నారో అట్లాంటి వారికి కూడా ఒక శుభవార్తలు వచ్చే అవకాశం కానీ, లేకపోతే ఆ విధంగా మీరు కొంచెం ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం కానీ, ఇట్లా మీరు జాబ్ రిలేటెడ్, అది ప్రైవేట్ జాబ్ అయినా సరే గవర్నమెంట్ జాబ్ అయినా సరే మీ కెరియర్ పరంగా మీరు ఏది చేయాలి అనుకుంటున్నారో ఆ విధంగా మీరు స్టెప్స్ తీసుకోవడం ఇట్లాంటివి అయితే ఈరోజు మీ లైఫ్లో చోటు చేసుకుంటాయి అనేది కూడా మీకు యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్ మీకు ఏం తెలియచేస్తుందంటే, అయితే ఈ సిచ్యువేషన్స్ అన్నీ మీ చుట్టూ రన్ అవుతున్నప్పుడు మీరు ఆలోచన కూడా మీకు పాజిటివ్గా ఉన్నా కూడా ఒక్కొక్క సందర్భంలో మీరు ఎదుటి వాళ్ళ చేతిలో మోసపోవటానికి కానీ, అబద్ధాలని నిజాలను నమ్మేయటానికి కానీ, ఇట్లాంటి వాటివి కూడా మీ యొక్క లైఫ్లో ఈరోజు చోటు చేసుకుంటాయి. అట్లాంటి విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా ఇక్కడ తెలియచేస్తుంది గైస్. జిత్తుల మారితనంతో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మీకు నచ్చని వాళ్ళు కానీ, లేకపోతే మీరంటే పడని వాళ్ళు కానీ, లేకపోతే మీరు బాగా పైకి వచ్చేస్తున్నారు, మీరు అన్నిట్లో సక్సెస్ సాధిస్తున్నారు, మీకు ఏ లోటు లేకుండా గడిచిపోతుంది, మీరు హ్యాపీగా ఉండడం చూసి ఇష్టం లేని వాళ్ళు కానీ మీకు ఎనిమీస్గా మారే అవకాశం కూడా ఉంటుంది. సో అట్లాంటి విషయాలలో కూడా మీరు ఒక అలర్ట్గా ఉండాలి అని ముందుగానే మీకు యూనివర్స్ అయితే ఒక సంకేతాన్ని అయితే పంపిస్తుంది గైస్. సో అట్లాంటి విషయాలలో మీరు తెలివితేటలుగా మీరు ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఒక అబ్జర్వేషన్తో ఉండాలి అనేది ఈరోజు యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మోసపూరితమైన మాటలలో పడిపోవటం కానీ, లేకపోతే అట్లాంటి ఒప్పందాలు అంటే బిజినెస్ రిలేటెడ్గా మోసానికి సంబంధించి మిమ్మల్ని మోసం చేసి ఏదైనా డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించడం కానీ, లేకపోతే బ్యాంక్ వ్యవహారాల్లో ఏవైనా మిమ్మల్ని మోసం చేసే విధంగా ఏమైనా సబ్మిట్ చేయడం కానీ, ఇట్లాంటివి ఏమైనా సిచ్యువేషన్స్ మీకు ఎదురవబోతాయి. సో మీరు అలర్ట్గా ఉండాలి అనేది అయితే ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే ఒక మెసేజ్ గైస్. సో తప్పించుకోవడానికి మీరు ట్రై చేయండి. మీరు అట్లాంటి విషయాలు ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని కానీ, మిమ్మల్ని డిగ్రేడ్ చేయాలని చూసిన వాళ్ళ విషయాలలో కానీ మీరు అలర్ట్గా ఉండాలి అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే ఒక చక్కటి మెసేజ్ గైస్. యూనివర్స్ సపోర్ట్ అయితే మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. సో మీరు ముందుగానే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది అయితే యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది గైస్. ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ కూడా మీకు ఏం రిప్రజెంట్ చేస్తున్నాయంటే, మీకు వ్యతిరేకత అనేది కూడా వస్తుంది. ముందు మనం ఎలాగైతే మీకు సక్సెస్ ఉంటుంది, మీరు హ్యాపీగా ఉంటారు, మీరు ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళడానికి ట్రై చేస్తారు, ఇట్లాంటివి అయితే మీ లైఫ్లో ఈరోజు వస్తాయి అని చెప్పుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం మీకు ఇట్లాంటి మోసం చేసే విషయాలు కూడా మీ లైఫ్లోకి రాబోతున్నాయి. అదే కాకుండా మీరు కొంతవరకు మీరు చేసే పనిలో మీరు ఎంత హ్యాపీగా మీరు దాన్ని యాక్సెప్ట్ చేసినా కూడా దాంట్లో కొంతవరకు స్ట్రగుల్ అయితే ఉంటుంది, దాన్ని కూడా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. ఒక్కొక్కసారి మీరు చేసే పనిలో గందరగోళం ఏర్పడవచ్చు, ఒక్కొక్కసారి మిమ్మల్ని మోసం చేయడానికే ఒక ప్లాన్డ్గా అన్నీ అరేంజ్ చేయొచ్చు. ఇట్లాంటి విషయాలన్నీ ఈరోజు జరుగుతాయి. అయితే ఒక విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది జస్ట్ మొదట విషయమే, ఇది మాత్రం తాత్కాలికమే అని మీరు గుర్తుపెట్టుకోవాలి అనేది ఇది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. ఇది పర్మనెంట్గా వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారనో కానీ మీరు కష్టపడుతూనే ఉంటారనేది కాదు.
ఇవి మీ యొక్క లైఫ్లో ఒక భాగం మాత్రమే. అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీరు మంచి కోసం మీరు మీ లైఫ్ని అరేంజ్ చేసుకుంటున్నప్పుడు మీ చుట్టూ నెగిటివిటీస్ కూడా మిమ్మల్ని ట్రబుల్ చేయడానికి చూస్తూ ఉంటాయి. అయితే వాటి విషయాల్లో అలర్ట్గా ఉండండి ఈరోజు అని యూనివర్స్ మీకైతే తెలియచేస్తుంది గైస్. సో ఎవరైతే ఇట్లాంటి యాటిట్యూడ్తో ఇట్లా మేము అన్నీ సాధించాలి అనే ఆలోచన ఎవరికైతే ఉందో, ఎవరైతే ఈ రీడింగ్ని కనెక్ట్ అవుతున్నారో వాళ్ళు మాత్రం ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అనేదైతే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. ఎవరికి ఇది కనెక్ట్ అవ్వట్లేదో వాళ్ళైతే ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు రీడింగ్ని కనెక్ట్ అవుతున్నారో, ఎవరు రీడింగ్ని నమ్ముతున్నారో వాళ్ళ కోసం యూనివర్స్ అయితే మీకు ముందుగానే తెలియచేస్తుంది. ఇట్లాంటి స్ట్రగల్స్ కూడా ఉంటాయి. మిమ్మల్ని మోసం చేయడానికి చూస్తూ ఉంటారు. ఏదో ఒక విషయంలో మిమ్మల్ని కిందకి లాగాలని చూసిన వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా పని చేసేటప్పుడు మాత్రం మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. స్నేహితుల మధ్య కానీ, కుటుంబ సభ్యుల నుంచి కానీ మీకు మద్దతు అనేది వస్తుంది. ఆ మద్దతుని ఉపయోగించుకొని మీరు మంచి వైపే వెళ్ళాలి అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చి ఒక చక్కటి మెసేజ్ గైస్. సో చూద్దాం గైస్, ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది. ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళకి యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తుంది. ఎవరైతే చక్కగా మీ పార్ట్నర్తో మీ లైఫ్ని లీడ్ చేస్తున్నారో వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేదైతే ఇక్కడ ఈ రీడింగ్లో తెలుసుకుందాం గైస్. సో చూద్దాం ఈరోజు ఈ రీడింగ్ మీకు ఏం రిప్రజెంట్ చేస్తుంది అనేదైతే ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఏది తెలుసుకోవాలి అనుకుంటున్నారో దాని యూనివర్స్కి మీరు కనెక్ట్ చేయండి గైస్. యూనివర్స్ తప్పకుండా మీకు ఒక చక్కటి మెసేజ్ని అయితే ఇస్తుంది. ఇక్కడైతే ది సన్, 3 of Swords, జస్టిస్. ఓకే గైస్, ఇప్పుడు మీకు ఏం తెలియజేస్తుంది యూనివర్స్ అంటే, రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే గైస్, మీరు మీ పార్ట్నర్తో ఎవరైతే హ్యాపీగా ఉంటున్నారో వాళ్ళ విషయంలో ఈరోజు మీరు హ్యాపీగానే ఉంటారు. మీరు కొత్తగా ఒక వినోదానికి అంటే క్రియేట్ చేసుకోవడం కానీ, ఏదైనా మీ ఎంజాయ్మెంట్ కోసం ఒక ప్లాన్ చేసుకోవడం కానీ, మీరు కొత్త కొత్త విషయాల కోసం మీరు హ్యాపీగా ఉండడానికి ఇంకా క్రియేట్ చేసుకోవడం కానీ, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే మీ మధ్య ఉంటాయి. మీరు హ్యాపీగానే ఉంటారు అనేదైతే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. అయితే ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో అట్లాంటి వాళ్ళకి మాత్రం ఈరోజు మీరు ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా మీకు ఏదైతే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఇంట్రెస్టెడ్గా లేరు. మీతో ఉండడానికంటే వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికే వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు అనేదైతే ఇక్కడ తెలుస్తుంది గైస్. ఎవరైతే మ్యూచువల్గా అండర్స్టాండింగ్తో ఉన్నారో వాళ్ళకి మాత్రం మీ పార్ట్నర్తో మీ రిలేషన్షిప్లో ఎవరైతే హ్యాపీగా ఉంటున్నారో వాళ్ళకి, ఎవరైతే అంటే లవర్స్ అయినా అయి ఉండొచ్చు, మ్యూచువల్గా మీ ఒక బాండింగ్లో ఉన్న వాళ్ళైనా, మీ రిలేషన్ని మీరు హ్యాపీగా ఉన్నప్పుడు మీరు ఈరోజు దానిని ఎంగేజ్మెంట్ కోసం కానీ మ్యారేజ్ ప్రపోజల్స్తో కానీ ముందుకు తీసుకువెళ్ళే అవకాశం అయితే ఉంటుంది గైస్. అయితే ఎవరైతే సపరేషన్స్లో ఉన్నారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారే తప్ప వాళ్ళు మీ దగ్గరికి రావడానికి కానీ, మీతో ఉండడానికి కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అనేది అయితే తెలుస్తుంది. వాళ్ళ నుంచి మీకు ఎట్లాంటి కాంటాక్ట్ రావడానికి కూడా వాళ్ళు నచ్చుకోవట్లేదు. సో మీతో వాళ్ళు కాంటాక్ట్ అవ్వడానికి కూడా వాళ్ళు చూడట్లేదు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళతోనే ఉండాలి అని కోరుకుంటున్నారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోనే ఎక్కువగా ఉంటున్నారు. వాళ్ళ మైండ్లో మీరు ఆలోచన వచ్చినప్పటికీ కూడా వాళ్ళు మీకు అంత ప్రయారిటీ ఇవ్వట్లేదు. సో మీ దగ్గరికి రావాలన్న ఆలోచన వాళ్ళకి ఈరోజు అయితే లేదు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో మీరు మీ యొక్క కెరియర్ పైన, మీరు కొత్తగా ఏదైనా సాధించడం పైన మీరు ఇంట్రెస్ట్ చూపించాలి. దానికి యూనివర్స్ నుంచి ఒక సపోర్ట్ అనేది వస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో నెక్స్ట్ 3 of Swords. 3 of Swords అనేది ఏం తెలియచేస్తుందంటే, మీరు మీ యొక్క ఏదైతే రిలేషన్ ఉందో ఆ రిలేషన్లో ఈరోజు మీరు హ్యాపీగా లేరు, హ్యాపీగా ఉండరు. ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, ఎవరైతే మ్యూచువల్గా ఒక డిస్టర్బెన్స్లో ఉన్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా మీ రిలేషన్లో హ్యాపీనెస్ అనేది ఈరోజు లేదు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. ఎందుకంటే మీరు ఏదో మోసపోయారు, వాళ్ళ చేతుల్లో మీరు మోసపోయారు. అంతేకాని మీ మీద వాళ్ళు నిజంగా ప్రేమతో మిమ్మల్ని ఇంట్రెస్ట్తో మీతో ఉండలేదు అనేది కూడా మీరు రియలైజ్ అవ్వగలుగుతారు. సో అది కూడా మీకు ఏంటంటే ఒక బాధగా అనిపిస్తుంది.
ఒక్కొక్కసారి రిలేషన్ ఇంకా కంటిన్యూ అవ్వదా అనే బాధ కూడా మీలో ఉంటుంది. అయితే ఇది ఎంత అంటే ఒక క్లిష్ట సమస్యలను పరిష్కరించవలసిన అవసరం ఉంది అనేది కూడా మీరు గట్టిగా ఈరోజు నమ్ముతారు. అంటే రిలేషన్‌లో ఈ పర్సన్ ఈరోజు మాతో ఉంటారా? ఉండరా? అసలు ఏంటి ఈ రిలేషన్? మా గురించి అసలు పట్టించుకోవట్లేదు. మమ్మల్ని వాడుకొని వదిలేశారు. ఇట్లాంటి ఆలోచనలన్నీ మీ మైండ్‌లోకి వస్తాయి. అంతేకాకుండా ఎవరైతే చిన్న చిన్న మనస్పర్ధలతో ఉన్నారో వాళ్ళైతే ఒకరినొకరు నిందించుకోవటం కానీ ఇట్లాంటివి కూడా జరుగుతాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో మీరు మీ సంబంధం పట్ల అసంతృప్తిగా ఉంటారు ఈరోజు ఏ రిలేషన్లోనైనా సరే. అంటే మ్యూచువల్గా ఒక మీ పార్ట్నర్తో ఏ ఏ రిలేషన్షిప్లో మీరు ఉన్నారో ఆ రిలేషన్షిప్ ఈరోజు మీకు అంత హ్యాపీనెస్ని అయితే ఇవ్వదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ అనుకుంటారు మేము భ్రమ పడిపోయి మేము ఈ రిలేషన్లోకి ఎంటర్ అయ్యాము, వీళ్ళు మాకు అంత గౌరవం ఇవ్వట్లేదు అనేది కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు చూపించే ప్రేమ కూడా వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసే విధంగా ఉంటుంది. ఆ విషయాన్ని కూడా వాళ్ళు ఏంటంటే మీతో ప్రేమగా కాకుండా వెనక్కి వెళ్ళాలని చూడటం ఇట్లాంటివి అయితే జరుగుతాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో దాని గురించి మీరు ఆలోచించుకొని మీరు మీ సమయాన్ని వృధా చేసుకోకూడదు అనేదైతే ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే ఒక చక్కటి మెసేజ్ గైస్. సో జస్టిస్ కార్డు మీకు అదే రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ జరిగిపోయింది ఏదో అయితే ఉందో ఈ రిలేషన్షిప్ వైజు అది జరిగిపోయింది. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటారు మేము చేసింది కరెక్టా రాంగా అని. సో మీరు ఇప్పుడు ఎట్లా ఉండాలి అని యూనివర్స్ చెప్తుందంటే మీరు రిలైజ్ అవ్వాలి. మీరు ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారో వాళ్ళ గురించి ఆలోచించకుండా మీ కెరియర్ కోసం మీ యొక్క లైఫ్ కోసం మీరు అన్ని విధాలుగా కూడా మీరు సక్సెస్ని సాధించడం కోసం మీరు అన్ని ప్రయత్నాలు చేయాలి. దానికి యూనివర్స్ నుంచి ఒక చక్కటి సపోర్ట్ అయితే మీకు లభిస్తుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు ఈరోజు క్వశ్చన్ చేసుకుంటారు, జస్టిఫై చేసుకుంటారు. అసలు ఎందుకు ఈ రిలేషన్ ఎవరైతే సపరేషన్లో ఉన్నారో ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో అట్లాంటి వారైతే అసలు ఎందుకు ఈ రిలేషన్స్లోకి ఎంటర్ అయ్యాము, ఇప్పుడు వాళ్ళ గురించి మేమెందుకు ఆలోచించుకొని మా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాము అనే ఆలోచన మీకు వస్తుంది. మిమ్మల్ని మీరు జస్టిస్ చేసుకుంటారు అనేది అయితే ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే ఒక మెసేజ్ గైస్. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అయితే అందించండి గైస్. రీడింగ్ ఎట్లా ఉందో మీకు యూజ్ అవుతుందో లేదో అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. We'll meet another video guys. Thank you so much. We'll meet another video.